నమస్కారం. నా పేరు మాన నరసింహుడు. సెంచిగిరిజన తరతరాల వైద్యుని. మా పెద్దల నుండి మేము ఎక్కువ మూలికలతో సేకరించుకొని మూలికలతో ఆరోగ్యంగా నూరేళ్ళు బతాం, బలంగా తిరుగుతాం, మానలు ఎక్కుతాం, చెట్లు ఎక్కుతాం, కొండ తిరుగుతాము, అన్ని రకాల బంకలు తీస్తాం, అన్ని రకాల తేనెలు తీస్తాము, బలంగా తిరుగుతాం. బలంగా అంటే ఏంది? మన కాళ్ళు మన చేతులు బలంగా ఉంటేనే మనం అన్ని పనులు చేసుకోగలుగుతాం. ఇప్పుడు చెప్పే సమస్య, మన కాళ్ళు మన చేతులు బాగుంటే అన్ని పనులు చేసుకోగలుగుతాం. దానికోసము మన పెద్దలు రకరకాల కొండలలో తిరిగి రకరకాల చెట్లతో తిని రకరకాల చెట్లు అనుభవం చేసి ఏ చెట్లలో బలం ఉంది, ఏ చెట్ల మన చాండటి ఎంకల బలము, నరాల బలము, మోకాళ్ళ గుజ్జు, ఆకలి బాగానికి పిరి మోషన్ రావాలా. ఆ మూలికలు అనేది మన అడవిలో, మన శ్రీశైలం అడవి కానీ ఎక్కడ అడవిలైనా ఏ అడవిలైనా కానీ చక్కని మూలికలు ఉన్నాయి. ఆ మూలికలు మనం సేకరించుకొని చక్కగా వాడుకుంటే బలంగా నొప్పులు లేకుండా బలంగా తిరిగాడుతాం, బలంగా ఉంటాం. కాబట్టి ఈ ఎందుకు చెప్తున్నా వీడియో అంటే ఏమైనా ప్రతి ఒక్కసారి నువ్వు వీడియో చెప్తుంటావు కాదు, తిని చూడాలి. వీడియో చూడడం పక్క తప్పడం, వీడియో చూడడం పక్క, వీడియో కూడా లాస్ట్ వరకు చూడాలి. మందు కూడా మనం ఒక నెల వాడి చూడాలి. ఆ మందు కూడా మీరు కావాలంటే ల్యాబ్లో చెక్ చేసుకోవచ్చు. అయ్యా దీంట్లో ఏం కలుస్తున్నాయి అనేది కూడా. మనం మనిషికి అనేది మంచి ఉపయోగపడితే వాళ్ళు 10 మంది చెప్తారు. మనం మంచి పని చేసి 10 మందికి ఉపయోగపడాలని చక్కని వైద్యము ఆ మూలికలు చెప్తా వినండి. ఒకటి ఇంతకుముందుకు వీడియోలు చెప్పాను. ఇది తెల్లీశ్వరి చెట్టు, తెల్లీశ్వరి. ఇది బలా చెట్టు. బలాలో 10 రకాల బలాలు ఉన్నాయి. ఇది ఒక బలా చెట్టు. ఇది పత్తి చెట్టులో తెల్ల పత్తి చెట్టు అంటే పత్తి చెట్టు అంటే మన బాడీలో నార రావాలి, నార గట్టి బలం ఉండాలి. పండు బాడీలో విపరీతంగా మనిషిలో గ్యాస్ లేకుండా మంచిగా అన్నం అరిగి పిరిగి మోసొస్తుంది. ఈ 4 రకాల మూలికలతోటి ఆకులు, ఏర్లు, పండ్లు, కాయలు, పూలు ఆ చెట్టు 5 భాగాలు సేకరించుకోవాలి. 5 భాగాలు సేకరించుకొని నీ సన్న ముక్కలు చేసి నీడలు ఆరబెట్టి సూర్ణం తయారు చేసుకోవాలి. ఈ సూర్ణాన్ని పొద్దున పూట ఒక 1/2 చెంచా, సాయంత్రం ఒక 1/2 చెంచా, లేకుంటే గోళీలు తయారు చేస్తాం. పొద్దున పూట 4, సాయంత్రం 4 చేసుకోవచ్చు. గోళీలు చేసుకోవచ్చు, పౌడర్ తీసుకోవచ్చు. ఇవి చాలా మంచికి మనకు మోకాళ్ళ నొప్పులు లేకుండా, మోకాళ్ళు వాపులు లేకుండా, కాళ్ళ వాపులు లేకుండా, నొప్పులు లేకుండా, నరాల బలానికి, ఎంకల బలానికి, గుజ్జు పెరగడానికి నువ్వు 150 సార్లు కూర్చొని లేయి. అయ్యా ఈ వైద్యం చేసుకునేటప్పుడు పూర్వకాలం నాడు చెంచోళ్ళు ఊర్లోకి వస్తే చెంచమ్మా మోకాళ్ళ నొప్పులు పొడి పెట్టి చెంచమ్మా అని అడిగేవాళ్ళు. ఎందుకు అడిగేవాళ్ళంటే చెంచోళ్ళ కాడ మంచి వైద్యం ఉంటుంది, మంచి నమ్మకం ఉంటుంది. ఎందుకంటే చెంచోళ్ళు కోటీసులు కావాలని ఆశపడరు, కోట్లు కావాలని ఆశపడరు. ఉన్నంతవరకు ఆరోగ్యంగా మనం బాగా 100 ఏళ్ళు బతకాలి, ఆరోగ్యం కడుపుండా తినాలి, ఒకరికి మంచిగా ఉపయోగపడాలి, అవద్దని చెప్పకూడదు. మనం సావు వస్తే సావాలి, మనకు ఏమన్నా ఇబ్బంది పెడితే చంపాలి, లేకుండా ఆరోగ్యంగా బతకాలి అనే కోరికతో మా పెద్దలు ఇప్పుడు కూడా అడవిలో శ్రీశైలం అడవిలలో కొండలలో అక్కడనే నివసించుకుంటూ చెట్ల మీదనే కొట్టాలు వేసుకొని చెట్ల కిందనే ఒక గూడెం ఏర్పాటు చేసుకొని బతుకుతున్నారు. ఎందుకంటే మా చెప్పే మాట కరెక్టో కాదని మీరు తిన్నాక తెలుస్తుంది. తినక ముందుకి అన్ని మాటలు అనుకోకుండా మీరు వైద్యం తిని చూడండి, మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ పౌడర్ పొద్దున కొంచెం 1/2 చెంచా, సాయంత్రం ఒక 1/2 చెంచా ఉంటుంది. ఇది వాడేటప్పుడు మీకు వాత పిత్తం ఉంటుంది. నాకు ఫోన్ చేస్తే మందు తీసుకున్నప్పుడు వాతం ఉంటే ఏం తినాలి, పిత్తం ఉంటే ఏం తినాలి, కప్ప ఉంటే ఏం తినాలి, ఏం పత్యం ఉండాలని చెప్తాను. ఆ పత్యం బట్టి వైద్యం ఇస్తాను. హైదరాబాద్ ఒక నంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. ఈ చక్కని వైద్యము మీకు ఎందుకంటే కాళ్ళు చేతులు బాగుంటే మనం ఎక్కడైనా మీకు విమానాలు ఉండొచ్చు, బస్సు ఉండొచ్చు, కారు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, అన్ని ఏకులు ఉండొచ్చు, అన్ని రకాల యంత్రాలు ఉండొచ్చు. మనకు చేతులతో పని చేసుకునాలి, కాళ్ళతోటి మనం నడచాలి, మనం బాత్రూమ్ పోవాలి, బాత్రూంలో కూర్చోవాలి, అన్ని రకాలు చేసుకోవాలి. కాబట్టి చక్కని వైద్యం మీకు అందరికి ఉపయోగించాలని చక్కని మా పెద్దల సాక్షిగా, ఇది అబద్ధం కాదు, నిజమే. ఇది ఈ వైద్యం తిన్నాక మీరు చచ్చుకుంటారని మరొకసారి అందరికి నమస్కారం పెట్టుకుంటూ, అక్కలకు, అమ్మలకు, అన్నలకు, వైద్యులకు, డాక్టర్లకు అందరికి నమస్కారం పెట్టుకుంటూ, హైదరాబాద్ నంబర్, కర్నూలు నంబర్ ఉంటుంది. ఈ సూర్యం నా కాడ దొరుకుతుంది. మీరు తయారు చేసుకోవాలని తొందరపడకుండా మీరు చేసుకోవాలని ఉపయోగించుకోకండి. నేను తక్కువ రేట్లనే మీకు ఉపయోగించి మీకు బాగా చేసి మీ వెనుక ఒక మంచి చేసి 100 మంది లాక్కొని 100 మంది చెప్పుకుంటారని మరొకసారి అందరికి నమస్కారం పెట్టి చెరువు తీసుకుంటాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.